హలో ఎవ్రీవన్. తెలంగాణలో ఎంసెట్‌లో సెకండ్ ఫేజ్‌లో చాలా మందికి సీట్ రావడం జరిగింది. ఆ వివరాలే కాకుండా మనం ఈ వీడియోలో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి? ఫీజ్ ఎప్పటి లోపల కట్టాలి? అసలు మొత్తం ఎన్ని సీట్లున్నాయి? అందులో ఎన్ని పర్సెంట్ ఆఫ్ సీట్లు మిగిలాయనేది వివరంగా చూడటమే కాకుండా, మనము ఏ బ్రాంచ్‌లో ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి అనేది వివరంగా ఈ వీడియోలో చూద్దాం. కాలేజ్ దోస్త్ వాళ్ళు న్యూ ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే ఎంసెట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్‌కి ఫ్రీ కౌన్సెలింగ్. ఈ ఏరియాస్‌లో వాళ్ళు ఫ్రీ కౌన్సెలింగ్ త్రూ వాట్సాప్ అయితే ఇస్తున్నారు. కాలేజ్ దోస్త్ వాట్సాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ పార్ట్‌లో పెడతాను. మీరు లింక్ ఓపెన్ చేయగానే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ అయితే టీఎస్ కౌన్సెలింగ్ గ్రూప్స్‌లో ఏదైనా ఒక వాట్సాప్ గ్రూప్‌లో మీరు జాయిన్ అవ్వండి. ఈ వాట్సాప్ ద్వారా వీళ్ళు కంప్లీట్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ ఎంసెట్ రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ జాయిన్ ద వాట్సాప్ గ్రూప్. వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్‌లో కొత్తగా 23,509 స్టూడెంట్స్‌కి బీటెక్‌లో సీట్లయితే రావడం జరిగింది సెకండ్ ఫేజ్‌లో. సీట్లు పెరగడం, విద్యార్థులు ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇచ్చుకోవటం, వారికి సీట్లు రావటం జరిగింది. రెండో విడత సీట్లను ఎబ్సెట్ ప్రవేశాల కమిటీ మంగళవారం కేటాయించింది నిన్న. కన్వీనర్ కోటా కింద మొత్తం 178 కాలేజెస్‌లున్నాయి. అందులో 91,495 సీట్లు ఉండగా 83,521 మందికి సీట్లు రావడం జరిగింది. అంటే 91.2% సీట్లు మొత్తం ఫిల్ అయ్యాయి ఇప్పటి వరకు. కాకపోతే 6,377 స్టూడెంట్స్‌కి అయితే సీట్లయితే ఇప్పటి వరకు రాలేదు. మొత్తం 77 కాలేజెస్‌లో 100% సీట్లయితే నిండిపోయాయి. సో టాప్ కాలేజెస్ అన్నీ మాక్సిమం సీట్లయితే ఫిల్ అయిపోయాయి. బ్రాంచీలు, కళాశాలలు మారిన వారు 36%. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్‌లో కూడా పార్టిసిపేట్ చేసిన వారు 36% అయితే స్టూడెంట్స్ ఉన్నారు. వివరాలు చూద్దాం. ఎబ్సెట్ తొలి విడత కన్వీనర్ కోటాలో 83,054 బీటెక్ సీట్లు అందుబాటులో ఉండగా 77,561 మందికి సీట్లు దక్కాయి. సో మొత్తం ఇంతమందికైతే సీట్లయితే రావడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఫేజ్‌లో. వారిలో 59,980 మాత్రమే ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. తొలి విడతలో రిపోర్ట్ చేసిన వారు 21,402 మంది, అంటే 36% మంది ఇంజినీరింగ్ బ్యాచ్ లేదంటే కళాశాలలు మారారు. మెరుగైన కళాశాలల్లో ప్రవేశానికి విద్యార్థులు ప్రయత్నించారని స్పష్టమవుతుంది. సో ఇంతమంది 59,980 మంది ఫస్ట్ ఫేజ్‌లో మాత్రం మనకి ఫీజ్ అయితే చేసి, తర్వాత 21,402 స్టూడెంట్స్ మాత్రం సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేశారు. విద్యార్థులు ఏం చేయాలంటే, ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే, రెండో విడతలో సీట్లు పొందాలంటే వారు వెబ్‌సైట్ ద్వారా ఆగస్ట్ 1 లోపల ఫీజ్ చెల్లించాలి. అంటే ఎల్లుండి వరకు మనకి టైం ఉంది ఫీజ్ కట్టడానికి. సో ఆగస్ట్ 1 లోపల చెల్లించి ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ కాదు స్టూడెంట్స్. ఆగస్ట్ 2 తేదీలోపు కళాశాలలో స్వయంగా రిపోర్ట్ చేయాలి. అంటే ఇన్ పర్సన్ మనం కాలేజీలోకి వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అంటే అసలు టీసీతో పాటు జిరాక్స్ పత్రాలు కళాశాలలో అందజేయాలి. సీట్లు రద్దు చేసుకోవడానికి ఆగస్ట్ 2వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పుడు ఏ కోర్సులో ఎన్ని సీట్లు మిగిలాయి అనేది చూద్దాం. ఈసీఈ కోర్సులో మొత్తం సీట్లు 30,655 ఉంటే మనకి ఇప్పటి వరకు 29,488 సీట్లు కేటాయించారు. అంటే ఫిల్ అయిపోయాయి. ఐటీలో 4,143 సీట్లు ఉంటే 3,877 సీట్లు ఫిల్ అయ్యాయి. సిఎస్ఈలో 15,189 సీట్లు ఉంటే 14,648 సీట్స్ ఫిల్ అయ్యాయి. సిఎస్సి డేటా సైన్స్‌లో 8,318 సీట్లు ఉంటే 7,826 సీట్స్ ఫిల్ అయ్యాయి. సిఎస్సి సైబర్ టెక్నాలజీలో 1,861 సీట్స్ ఉంటే 1,825 సీట్స్ ఫిల్ అయిపోయాయి. ఏఐలో 1,236 సీట్స్ ఉంటే 1,148 సీట్స్ ఫిల్ అయ్యాయి. ఈసీఈలో 12,215 సీట్స్ ఉంటే 10,905 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. ట్రిపుల్ ఈలో 5,037 సీట్స్ ఉంటే 3,682 సీట్స్ ఫిల్ అయిపోయాయి. సివిల్‌లో 3,741 సీట్స్ ఉంటే 2,846 ఫిల్ అయిపోయాయి. మెకానికల్‌లో 3,478కి 2,382 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. సో మాక్సిమం అన్ని కోర్సెస్‌లో సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. ఎస్పెషల్లీ కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్‌లో ఎక్కువ సీట్స్ ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్‌లో అయితే మిగలటం జరిగింది. మీరు ఇక్కడ గమనించొచ్చు. ఇంకోసారి చెప్తున్నాను, కాలేజ్ దోస్త్ వాళ్ళు ఎంసెట్ రిలేటెడ్ కంప్లీట్ గైడెన్స్ మనకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు. దాని వివరాలన్నీ లింక్‌లో నేను డిస్క్రిప్షన్ పార్ట్‌లో కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టడం జరిగింది. మీరు ఓపెన్ చేసి జాయిన్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందండి. థాంక్ యూ.